రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో కంటే బలంగా ఎదుగుతోందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన టీడీపీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. సాధారణ కార్యకర్తలుగా ఉన్న ధనుంజయ్, శ్రీదేవికి పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. పార్టీ బలోపేతానికి అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఎల్లప్పుడూ కార్యకర్తలే అధినేతలని ఆయన ఉద్ఘాటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో అవినీతికి తావులేదని, భవిష్యత్తులో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే తమంతా పనిచేస్తామని తెలిపారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జానీ సైదా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది నారా లోకేష్ గారి నాయకత్వంలో. ఈరోజు లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత, అలాగే గతంలో లోకేష్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుండి ఒక పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి పార్టీలో. ఈరోజు జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో పనిచేసినటువంటి కార్యకర్తలు, కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి ఒక పెద్ద గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. కార్యకర్తే అధినేత ఇది ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు కష్టపడే కార్యకర్తకు ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు మాకు ఎమ్మెల్యేలకు కూడా మాకు అధినేతలు కార్యకర్తలే, ప్రజలే మాకు అధినేతలు, కార్యకర్తే మాకు అధిపతి. వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో మేము ముందుకెళ్తుంటాం. యూనిట్ ఇన్ఛార్జీలకి ఈరోజు ట్రైనింగ్ వర్క్షాప్ నడుస్తూ ఉంది. దీనివల్ల పార్టీని ఇంకా యువ నాయకులను శక్తివంతంగా తయారు చేయడానికి ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది.